నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. శోభాయమానంగా జరిగిన హనుమాన్ శోభాయాత్ర. విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర బైక్ ర్యాలీ. మోదీ కంటే హోదానే ముఖ్యమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. బీజేపీ ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందంటూ వెల్లడి. ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అంచనాలను అందుకోవడం కంటే కూడా తమ పార్టీకి సానుకూల ఒరవడి కనిపిస్తోందని వెల్లడి. ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని వెల్లడించిన అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్. ఓట్ల లెక్కింపు సందర్భంగా అనకాపల్లి వెళ్తూ అమ్మవారిని దర్శించుకున్నట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే హనుమాన్ శోభాయాత్ర బీఆర్టీఎస్ రోడ్డుపై ఎంతో వైభవపేతంగా జరిగింది. విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమాన్ శోభాయాత్ర బజరంగ దళ్ బైక్ ర్యాలీ శోభాయమానంగా జరిగింది. ఈ ర్యాలీలో నగర నలుమూలల నుంచి హనుమాన్ భక్తులు విచ్చేసి సేవకులు కార్యకర్తలు వేలాదిగా తరలి రావడంతో బీఆర్టీఎస్ రోడ్డు కిక్కిరిసింది. విశ్వ హిందూ పరిషత్ తరపున హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా హనుమాన్ శోభాయాత్రని మన విజయవాడ మహానగర ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. హిందూ దేశంలో హనుమంతుడు తెలియని వారు ఉండరు. గ్రామ హనుమంతుడి దేవాలయాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉంటాం లక్షలాది మందిగా. ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ కూడా హనుమాన్ యొక్క విగ్రహాన్ని జోబులో పెట్టుకుని ఉంటాను అని చెప్పిన ఈ హిందూ దేశ వైభవంలో ఈ రోజున ఈ శోభయాత్ర జరగడానికి పర్మిషన్ లేకపోతే హైకోర్టుకు వెళ్ళి నిన్ననే పర్మిషన్ తెచ్చుకోవడం దౌర్భాగ్య పరిస్థితి వచ్చినాయి. అయోధ్యలో కరసేవ కాదండి, ఆంధ్రాలో కరసేవ మేము మొదలెడతాం. ఎక్కడైతే హిందూ ధర్మానికి హాని జరిగినా, హిందూ ధర్మ ఇబ్బంది జరిగినా ఒకళ్ళు తాట తీస్తాం, ఈపులు పగిలిపోతాయని గట్టిగా నొక్కి వక్కారికి చెబుతున్నాం. తస్మాత్ జాగ్రత్త. సెక్యులర్ పేరుతో మరి అందరినీ సమంగా చూస్తామని చెప్పేసి పక్షపాత ధోరణితో ఈ పోలీసు యంత్రాంగం ఉంటారని పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ యాత్ర సజావుగా సాగుతుందని చెప్పి మేము రౌద్రం గుర్తొస్తుంది. హనుమంతుడు అనగానే వినయం గుర్తొచ్చి దాసానుదాసుడుగా రాముడు వారి పాదాల చెంత వాలిపోయినటువంటి దృశ్యం కనిపిస్తుంది. హనుమంతుడు అనగానే పౌరుషానికి చిహ్నంగా లంకా దహనం చేసినటువంటి శౌర్యం కనిపిస్తుంది. హనుమంతుడు అనగానే సప్త సాగరాల్ని అవలీలగా దాటివేసినటువంటి మోదీ కంటే హోదా ముఖ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందని, అభివృద్ధికి ఆమడ దూరంలో అప్పుల పాలైన ఈ రాష్ట్రం కోలుకోవాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే శరణ్యమని వెల్లడించారు. ప్రత్యేక హోదా ఇండియా కూటమి దేశంలో అధికారంలోకి రావడం వల్లనే సాధ్యమన్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవమని వెల్లడించారు. మీరు కూడా ఇలాంటి ప్రజల్ని మభ్యపెట్టే మాటలు, మోసపుచ్చే మాటలు చెప్తే ఎవరన్నా నమ్ముతారా అని నేను అడుగుతాను. ఇంకా మేము పోయి అడిగినామని అర్థం ఉంది. మాకెందుకు, మేము అధికారంలో లేము. యు ఆర్ ఇన్ పవర్ ఇన్ ద సెంటర్ ఫర్ ద లాస్ట్ 10 years. మీ ఫైనాన్స్ మినిస్టరే ఉంది, ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కర్లేదు దానికి. ఫైనాన్స్ మినిస్టర్ అడిగితే చెప్తుంది ఆమె ఏ రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, ఏ రకంగా అప్పులు చేశారు, వాళ్ళ పేమెంట్స్ ఎట్లుండాలి, ఇవన్నీ మానిటర్ చేసే సెంట్రల్ గవర్నమెంట్కి తెలియకుండా అప్పులు చేయడానికి అవకాశం ఉందా? అలాంటి ప్రొవిజన్ ఎక్కడైనా ఉందా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా? అది కేరళలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు, అయినా కూడా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ తెలియకుండా అక్కడ వాళ్ళు అప్పులు తెచ్చుకోవడానికి ఉందా? లేదు కదా. కాబట్టి ఏమంటే ఇదంతా కూడా మోసం చేస్తూ ఉన్నారు. పక్కాగా మభ్యపెట్టే మాటలు, మైమరిపించే మాటలు తప్ప మరొకటి కానే కాదు. ఇవాళ రాష్ట్రం అప్పుల పాలే ఆర్థికంగా దివాళా తీసిన తరుణంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది చాలా అవసరము. ఈ ప్రత్యేక హోదా కోసం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలి. ప్రత్యేకించి ఇవాళ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి అందరూ కూడా సహకరిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సాధించుకోవడానికి కూడా మంచి అవకాశం ఇందులో ఉంటుంది. ఇది దాన్ని గుర్తుపెట్టుకొని
తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా ముందుకు రావాలి, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి. రేపు ఎగ్జిట్ పోల్స్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పందించారు. బీజేపీకి ఉత్తరాదిన సీట్లు తగ్గుతాయి కాబట్టి దక్షిణాదిన పెరుగుతాయని ఒక ప్రచారం జరుగుతోందని, దీనికి సంబంధించిన సర్వేలు, విశ్లేషణలు అందరం చూస్తున్నామన్నారు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ పై ఆ ప్రభావం కొంతమేర ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో ఎవరికి ఆధిక్యత ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారిదే హవా ఉంటుందంటూ జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయన్నారు. నాకు తెలిసి ఎవరైతే సీరియస్ గా సర్వే చేసిన వాళ్ళ అన్నింటిలో కూడా ట్రెండ్ క్లియర్ గా కనపడుతుంది. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేశాము అంటే ఉమెన్ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం, అందులో మాకు పాజిటివ్ ఉంది అనడం, ఇవన్నీ కూడా బాగా కనపడుతున్నాయి. అయితే దీనికంటే ఇంకా మెరుగ్గా ఉంటాయని ఎందుకు అనుకుంటున్నామంటే మాకు ఓటు వేసిన వాళ్ళతో సైలెంట్ ఓట్ అది ఎక్కువగా, అది అర్బన్ కావచ్చు, రూరల్. కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారిని కుటుంబ సమేతంగా అనకాపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనమిచ్చి ప్రసాదాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు తనకే అంటున్నాడని, ముందు 1వ నెంబర్ కానీ ఆఖరి నెంబర్ కానీ ఖచ్చితంగా ఎగిరిపోతాయన్నారు. ముందు అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఏదైతే ఉన్నారో వారి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. నేను ఇవాళ అనకాపల్లి 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. రేపు ఎల్లుండి ఏజెంట్లకు ఏదైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రైనింగు, దీనికోసం అక్కడే ఉండి అందరితో కలిసి 4వ తారీఖు కౌంటింగ్కు వెళ్ళడం జరుగుతుంది. దానికి ముందు ఇక్కడ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి దేశవ్యాప్తంగా, మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తారు. నేను చెప్తున్నా ఒకటే, జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డికి అటుపక్క ఫిగర్ ఒకటన్నా ఇటుపక్క ఫిగర్ ఒకటన్నా కట్టడం వైఎస్ఆర్ పార్టీకి గ్యారెంటీ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ కూటమి ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు భారతదేశంలోను 2 చోట్ల కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నేను చెప్పా కదా, 175లో కూటమికి ప్రభుత్వం మెజారిటీ సీట్లు వస్తాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏమాత్రం డోకా లేదు, మంచి సీట్లు వస్తాయి. ఇది ఒక తుఫానా అనాలనా లేదంటే కన్నా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజల వ్యతిరేకత మనకు బాగా పోలింగ్లో కనపడింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ పై ఒక తెలుగు వార్తా ఛానల్ నిర్వహించిన డిబేట్ కు ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని హాజరయ్యారు. ఏపీలో వైసీపీకి 13, టీడీపీ కూటమికి 12 లోక్సభ స్థానాలు వస్తాయన్న ఒక సంస్థ ఎగ్జిట్ పోల్స్ పై పేర్ని నాని స్పందించారు. తమకు 20కి పైగా లోక్సభ స్థానాలు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆయా పోల్ ఏజెన్సీలు అనుసరించే శాస్త్రీయ విధానాల్లో లోపాల వల్ల ఓటర్లను అంచనా వేయడంలో పొరబడి ఉండవచ్చని పేర్కొన్నారు. నుంచి అంటే ఏదైతే ఆరామ్ అస్థాన్ గారు చెప్పారో, వాళ్ళు పోలింగ్కి ముందు అంటే ప్రీపోల్ ఒపీనియన్ కలెక్ట్ చేసేప్పుడు వాళ్ళు మాకు అందుబాటులో లేరు. పోస్ట్ పోల్ చేసేప్పుడు కూడా ఎవడింటికి ఎవడు. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీకి చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం 13A పై ఆర్ఓ సంతకంతో పాటుగా కనీసం చేతి రాతతో అయినా హోదా వివరాలు రాసి ఉండాలని ఈసీ గతంలో పేర్కొందని, కానీ ఏపీ సీఈఓ అందుకు భిన్నంగా మెమో జారీ చేశారంటూ వైసీపీ తన పిటిషన్లో ఆరోపించింది. సంతకం ఉంటే చాలని, సీల్ లేకపోయినా పర్వాలేదని మెమోలో పేర్కొనడం ఈసీ నిబంధనలను ఉల్లంఘించడమే అంటూ పేర్కొంది. ఈ మేరకు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు వాదనలు విన్న పిమ్మట తీర్పును వాయిదా వేసింది. సమన్వయంతో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పటిష్ట ప్రణాళికతో నిర్వహించినట్లు కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నగరంలోని కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఆ రోజు లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. అధికారులు, సిబ్బంది ఉదయం 6 గంటలకే చేరుకోవాలన్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, కేతనకొండ, కొండపల్లి తదితర ప్రాంతాల నుంచి బస్సుల ఏర్పాట్లపై సూచనలు చేశారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్పై విచారణ చేపట్టి హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల పోలింగ్ నేపథ్యంలో కారంపూడి సీఐ నారాయణ స్వామి తనపై తప్పుడు కేసులు నమోదు చేశారంటూ మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. శాంతి భద్రతలు కాపాడడంలో సీఐ విఫలమయ్యారంటూ ఆరోపించారు. పిన్నెల్లి పిటిషన్పై విచారణ చేపట్టి హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఐ నారాయణ స్వామిని విధులకు దూరంగా ఉంచాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆదేశించడం జరిగింది. ఎన్నికలు కౌంటింగ్ తరహాలోనే ఎగ్జిట్ పోల్స్ కు కూడా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దేశంలో జూన్ 1వ తేదీన చివరిదైన 7వ దశ పోలింగ్ జరిగింది. సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ జలపాతంలా దూకాయి. మొత్తంగా లోక్సభ స్థానాలు 543 కాగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలను వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెలువరించాయి. 392కి 362, కాంగ్రెస్ కూటమి 161కి 141, ఇతరులు 10, 20కి, న్యూస్ నేషన్ బీజేపీ కూటమి 378కి 340, కాంగ్రెస్ కూటమి 169, 153, ఇతరులు 21, 23, టైమ్స్ నౌ బీజేపీ కూటమి 353, 368, కాంగ్రెస్ కూటమి 118, 133, ఇతరులు 43, 48గా వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు నేపథ్యంలో టీడీపీ అధినేత ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో ఉత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణులు గన్నవరం ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. సీఎం అంటూ నినాదాలతో టీడీపీ నేతలు కార్యకర్తలు హోరెత్తించారు. అటు పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శోభాయమానంగా జరిగిన హనుమాన్ శోభాయాత్ర. విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర, బైక్ ర్యాలీ. మోదీ కంటే హోదానే ముఖ్యమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. బీజేపీ ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందంటూ వెల్లడి. ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అంచనాలను అందుకోవడం కంటే కూడా తమ పార్టీకి సానుకూల వరవడి కనిపిస్తోందని వెల్లడి. ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని వెల్లడించిన అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్. ఓట్ల లెక్కింపు సందర్భంగా అనకాపల్లి వెళ్తూ అమ్మవారిని దర్శించుకున్నట్లు వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.